నమస్కారం. ఈరోజు సుఖీబోలో మీ మోకీలు బంగారంగాను, స్తంభన లోపానికి షాక్ చికిత్స, ఎండల్లో చర్మం జాగ్రత్త, కలుషిత గాలితో శ్వాస కష్టాలు, ఇంకా హెల్త్ టిప్. మోకాల నొప్పులు భరించలేనంతగా ఉన్నప్పుడు, నడక కూడా కష్టంగా మారినప్పుడు చివరి పరిష్కారంగా డాక్టర్లు మోకీలు మార్పిడి ఆపరేషన్ను సూచిస్తూ ఉంటారు. మోకీలు మార్పిడితో నొప్పుల బిడత తగ్గినా కొంతమందికి ఇతరత్ర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కృత్రిమంగా అమర్చిన లోహపు కీలు మూలంగా ఎలర్జీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంతో పాటు జీవన ప్రమాణాల్ని గణనీయంగా పెంచే గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి చలనజీవి, కదలిక అతని స్వభావం, ఓ అవసరం కూడా. కాని ఆ నడకే నరకంగా మారితే, అడుగు తీసి అడుగు వేయడమే ప్రయాసగా అనిపిస్తే జీవన ప్రవాహం మందకిస్తుంది, బతుకు నాణ్యత లోపిస్తుంది. అందులోనూ మోకాలి చిప్పల అరుగుదల 40ల నుంచే వెంటాడుతోంది. వయసు పైబడటం, కాల్షియం లోపం, అధిక బరువు, మోకాళ్లను అతిగా ఉపయోగించడం, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల మూలంగా మోకీలు భాగంలోని కార్టిలేజ్ అనే గుజ్జులాంటి పదార్థం అరిగిపోతూ వస్తుంది. ఈ అరుగుదల ప్రభావంతో మోకీలు భాగంలోని ఎముకల నడుమ ఖాళీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. మొదటి దశలో కార్టిలేజ్లో అరుగుదల మొదలవుతుంది. ఆ ప్రభావంతో నడకలో అసౌకర్యం తెలుస్తుంది. రెండో దశలో కార్టిలేజ్ దాదాపుగా అరిగిపోతుంది. మోకాలిలోని ఎముకలు రాపిడికి గురవుతాయి. మోకాళ్ల నొప్పి తీవ్రమవుతుంది. సరిగ్గా నడవలేరు, ఎక్కువసేపు నిలబడలేరు. మూడో దశలో అరుగుదల అధికమై తీవ్రమైన నొప్పి ఇబ్బంది పెడుతుంది. మోకాళ్లపై ఒత్తిడి పెరిగి వాపు వచ్చేస్తుంటుంది. అడుగు తీసి అడుగు వేయడమూ కష్టంగా మారుతుంది. ఇక చివరిగా 4వ దశలో మోకాలి ఎముకల మధ్య ఖాళీ పెరిగిపోయి నొప్పి అధికమవుతుంది. మోకాలు వంచడం కూడా అసాధ్యంగా మారుతుంటుంది. తొడ ఎముక, కాలి ఎముక అరిగిపోతే మోకీలు అరుగుదల అని మనకు అందరికీ తెలుసు. సో ఈ మోకీళ్ళు సివియర్ స్టేజ్లో అరిగిపోతే మోకీళ్ళు మార్పిడి లేదా నీ రీప్లేస్మెంట్ అనే శస్త్రచికిత్స చేయాలి అని కూడా చాలామందికి తెలుసు. కానీ చాలామందిలో వచ్చే డౌట్ ఏంటి అంటే, ఈ నీ రీప్లేస్మెంట్ వేసిన కొత్త కీలు ఎన్నాళ్ళు మన్నుతుంది, అంటే ఎన్నాళ్ళు వాళ్ళకి పనిచేస్తుంది, ఈ కృత్రిమ కీళ్ళతో ఎంతకాలం వీళ్ళు నడవగలరు అనే డౌట్, అనుమానం చాలామందిలో ఉంటుంది. దానికి ఆన్సర్ వచ్చేసి యూజువల్గా 10 నుంచి 15 సంవత్సరాలు ఏ డోకా లేకుండా కొత్త కీళ్ళతో వాళ్ళు మన్నగలుగుతారు. కానీ ఇప్పుడు కొత్త కీళ్ళు ఏదైతే అందుబాటులో ఉన్నాయో 20 నుంచి 25 సంవత్సరాలు కూడా ఈ వేసిన కొత్త కీళ్ళతో వీళ్ళు వాళ్ళ జీవితకాలం కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు గడపవచ్చు. అసలు ఈ మన్నడం లేదా ఎంతకాలం పనిచేస్తాయి అనే డౌట్ ఎందుకు వస్తుంది అంటే, యూజువల్గా మనం వేసే కీళ్ళు యొక్క మెటల్ స్టెయిన్లెస్ స్టీల్ కానివ్వండి, కోబాల్ట్ క్రోమియం లేదా టైటానియం అనే స్టాండర్డ్ కీళ్ళు మనం వాడుతూ ఉంటాము. సో ఇది 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే అవి కూడా అరగడం స్టార్ట్ అవుతుంది. సో ఆ రెండు కీళ్ళ మధ్యన, అంటే తొడ ఎముక అరుగుదల తీసేసిన తర్వాత అక్కడ మెటల్ భాగం ఉంటుంది. దాంతోపాటు కాలి భాగం అంటే టిబియా, ప్రాక్సిమల్ టిబియాలో కూడా మనం అరిగింది తీసేసిన తర్వాత మెటల్ వేయడం జరుగుతుంది. రెండింటి మధ్యన ప్లాస్టిక్ ఇన్సర్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో 10-15 ఏళ్ళ సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ వేసిన కృత్రిమ కీళ్ళు కూడా అరగడం జరుగుతుంది. సో ఈ వేసే మెటల్ ఏదైతే ఉందో అరగకుండా ఏదైతే మెటల్ వేర్ అంటాము, సో ఇది వేర్ కాకుండా కొత్త కీలు రకం అనేది జిర్కోనియం, అంటే ఆక్సీనియం ఆక్సిడైజ్ జిర్కోనియం అని మనం అంటాము. సో దీన్నే మనం ఆక్సీనియం అని మనం అంటాము. సో ఈ ఏదైతే మెటల్ వెరైటీ ఉందో ఇది వేసుకుంటే కనుక మాత్రం అరౌండ్ 20 to 25 ఇయర్స్ మోకీలు యొక్క మనడం మనకి లైఫ్ స్పాన్ చూస్తూ ఉంటాం, అంటే రివిజన్ సర్జరీ అవసరం లేకుండా. దానికంటే లేటెస్ట్ ఇప్పుడు గోల్డెన్ నీ అని మనకి అందుబాటులో ఉన్నది. సో ఇది ఏంటంటే టైటానియం, ఏదైతే నయోబియం, ఏదైతే నైట్రైడ్ అనే పదార్థం, ఇది కృత్రిమ కీలు మీద కోటింగ్ ఉంటుంది. ఈ సెవెరల్ లేయర్స్ ఈ కోటింగ్ ఉండడం వల్ల ఏదైతే ఉందో ఈ ఫ్రిక్షన్ కానీ అరగడం కానీ అనేది చాలా తక్కువ. మోకాళ్ల నొప్పులు తొలి దశల్లో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, వ్యాయామాలు, ఇతరత్రా జాగ్రత్తలతో నొప్పుల్ని చాలా వరకు అదుపులో పెట్టుకోవచ్చు. కానీ మోకీలు అరుగుదల 4వ దశలోకి చేరినప్పుడు మాత్రం ఖచ్చితంగా మోకీలు మార్పిడి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా అరిగిపోయిన లేదా పాడైపోయిన కీళ్ల స్థానంలో లోహపు, ప్లాస్టిక్ తొడుగులను అమరుస్తారు. అయితే ఈ ఇంప్లాంట్ పరికరాలలో వాడే కొన్ని రకాల లోహాల వల్ల కొద్దిమంది రోగులు అలర్జీకి గురయ్యే ఆస్కారం ఉంది.
ఈ పరిమితిని అధిగమిస్తూ ఇటీవలి కాలంలో గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ విధానంలో మోకీలులో బిగించే ఇంప్లాంట్స్ ఉపరితలంపై టైటానియం, నియోబియం నైట్రేట్ పూత పూస్తారు. దీంతో ఇంప్లాంట్కు బంగారు వన్నె వస్తుంది. అది మోకీలు కీలు మన్నికను, పనితీరును మెరుగుపరుస్తుంది. పైగా ఈ పూత లోహాల అయాన్లు శరీర కండరాల్లోకి చొచ్చుకుపోకుండా నిరోధిస్తుంది. అలా అలర్జీ ప్రూఫ్గా పనిచేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. ముఖ్యంగా ఈ మెటల్స్కి ఎలర్జీ ఉన్నా, అంటే కొంతమందికి గిల్టు నగలు వేసుకున్నా అవి పడదు, చర్మం మీద మచ్చల్లాగా వచ్చేస్తాయి. దాంతోపాటు కొంతమందికి కొన్ని మెటల్స్ వీటితో పాటు ఏవి పడతాయో లేదో తెలియదు. సో అలాంటి వాటికి మనం స్కిన్ ప్యాచ్ టెస్టింగ్ చేసి నికిల్ అనే పదార్థం ద్వారా వీళ్ళకి ఎలర్జీ వస్తూ ఉంటుంది, ఏదైతే ఈ నగల వల్ల. కానీ అది ముందుగానే డాక్టర్కి చెప్తే మనం జాగ్రత్తగా ఉండి ఈ గోల్డెన్ నీ వేయడం ద్వారా, ఈ గోల్డెన్ నీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ కోటింగ్ వల్ల గోల్డెన్ రంగులో ఉంటుంది. సో ఈ గోల్డెన్ రంగులో ఉండడం ద్వారా వేయడం ద్వారా గోల్డెన్ నీ లేదా బంగారపు మోకాలు అనే పేరు దీనికి వచ్చింది. సో ఇది వేయడం ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నుతుంది. ఎవరికైనా పేషెంట్ ఎలర్జీ ఉన్నా ఇది వాడవచ్చు. ఎలర్జీ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ. దాంతోపాటు ఇది బయోకంపాటబుల్, అంటే మనం బాడీలోకి వేసే కీలే. సో దీని ద్వారా అడిషనల్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కొద్దిగా ఫంక్షనల్గా కూడా బాగుంటుంది అని మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది. మోకీలు మార్పిడి సర్జరీలో ఇవాళ అనేక రకాల కృత్రిమ కీళ్లను వాడుతున్నారు. వీటిలో చాలా వరకు క్రోమియం, కోబాల్ట్ మిశ్రమంతో తయారవుతాయి. ఇవి శరీరంలో లోహపాయాలను విడుదల చేస్తాయి. ఫలితంగా లోహాల అలర్జీ ఉన్న రోగులకు భరించలేనంత నొప్పిగా అనిపిస్తుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు వెంటాడతాయి. అదే గోల్డెన్ నీ ఇంప్లాంట్ అయితే మానవ కణజాలంతో సరిపడేలా ఉంటుంది. ఫలితంగా కీలు వదులు కావడం చాలా అరుదు. గోల్డెన్ నీ ఇంప్లాంట్ విషయానికి వస్తే ఇది అలర్జీ ప్రూఫ్. దీనికి ఉన్న టైటానియం, నియోబియం పూత వల్ల ఇంప్లాంట్ ఎక్కువ కాలం మన్నుతుంది. సాధారణ మోకాలు ఇంప్లాంట్లతో పోలిస్తే గోల్డెన్ నీ ప్లాంట్ జీవితకాలం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. శరీరంలో బాగా ఇమిడిపోతుంది. కాబట్టి చికిత్సపరంగా కూడా తిరుగులేని ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ను సాధారణంగా లోహాల అలర్జీ ఉన్న 60 ఏండ్లలోపు వారికి సూచిస్తుంటారు. ఈ ఆక్సినియం కానివ్వండి లేదా గోల్డెన్ నీ వేసుకోవడం ద్వారా వేరే ఇంప్లాంట్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈ రివిజన్ సర్జరీ అంటే మరలా సర్జరీ అవసరం లేకుండా ఎక్కువ కాలం వేసిన మోకాలు అనేది మన్నుతుంది. ఇంకా వేరే ఫ్యాక్టర్స్ వచ్చేస్తే బరువు. మనం సర్జరీ చేసినా బరువు అదుపులో పెట్టుకోవాలి. మెట్లు ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు. మెట్లు ఎప్పుడన్నా 1-2 ఎక్కొచ్చు, కానీ ప్రద్దాక ఎక్కితే కనుక మాత్రం ఈ వేసిన కొత్త కీలు కూడా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డ్యామేజ్ అవ్వడం అంటే కొద్దిగా వేసిన కీలు ఇప్పుడు బోన్స్ కూడా వీక్గా ఉండడం వల్ల తొందరగా లూజ్ అయిపోతే మళ్ళీ వేసిన కీళ్ళు అన్నీ తీసేసి కొద్దిగా రివిజన్ సర్జరీ పెద్ద కీలు వేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనం ఇంతకుముందు ఈ 2 మెటల్ మధ్యన వేసిన ప్లాస్టిక్ కూడా అరగడానికి అవకాశం ఎక్కువ. సో దాంట్లో కూడా కొత్త వెరైటీస్ వచ్చినాయి. దాంట్లో అల్ట్రా హై మాలిక్యులర్ వెయిట్ పాలిఇథిలిన్, దాంట్లో విటమిన్ ఈ అనే పదార్థాలు మిక్స్ చేయడం ద్వారా ఈ వేసిన ప్లాస్టిక్ కూడా ఎక్కువ కాలం అరగకుండా మనకి పేషెంట్ నుంచి కాపాడుతూ ఉంటుంది. సో ఈ కొత్త వెరైటీస్ మోకాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సర్జరీ చేస్తున్నారో ఆ డాక్టర్ని ఇవి వేసుకునే దానికి రిక్వెస్ట్ చేస్తే మాత్రం ఒక 20 నుంచి 25 ఏళ్ళు వరకు ఎటువంటి డోకా లేకుండా వీళ్ళు మోకాళ్ళు తో పాటు ఎటువంటి స్ట్రెయిన్ అవ్వకుండా లేదా లూజ్ అవ్వకుండా వీరు మోకాల్ని రక్షించుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృత్రిమ కీళ్లలో గోల్డెన్ నీ ఇంప్లాంట్ని అత్యుత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. సాధారణ మోకాలు ఇంప్లాంట్లతో పోలిస్తే గోల్డెన్ నీ ఇంప్లాంట్ జీవితకాలం 2 నుంచి 3 రెట్లు ఎక్కువ. శరీరంలో బాగా ఇమిడిపోతుంది. మెటల్ ఎలర్జీ, ప్రత్యేకించి నికెల్, కోబాల్ట్ వంటి లోహాలు సరిపడిన వారికి గోల్డెన్ నీ రీప్లేస్మెంట్ అనేది ఒక చక్కటి పరిష్కారం. ఇక మోకీలు మార్పిడి చేయించుకున్నాక కింద కూర్చోవడం, మెట్లెక్కడం, ఇండియన్ టాయిలెట్ వాడటం వంటి వాటికి దూరంగా ఉండాలి. శరీర బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు కృత్రిమ కీలును ఎక్కువ కాలం మన్నేలా చేస్తాయి. ఎండలు మండిపోయే వేసవికాలమైనా, వడికించే చలికాలమైనా, జల్లులతో తడిపే వానాకాలమైనా, సీజన్ ఏదైనా సరే దాని ప్రభావం ముందుగా మన శరీరానికి రక్షణ కవచమైన మన చర్మంపైనే కనిపిస్తుంది. అయితే మిగతా కాలాలతో పోలిస్తే 40 డిగ్రీలకు అటూ ఇటుగా ఎండలు మండిపోయే వేసవిలో మాత్రం మన చర్మానికి సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రచండ బాణుడి ఉగ్రరూపానికి చర్మం ఇట్టే కమిలిపోతూ ఉంటుంది. చెమట పొక్కులు మొదలుకొని సెగ్గడ్డల దాకా ఎన్నో రకాల సమస్యలు మన చర్మంపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఎండల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, వేసవి సీజన్ ముగిసే వరకు చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండాకాలంలో సూర్యతాపానికి నేరుగా ప్రభావితమయ్యేది మన చర్మమే. ఓవైపు అధిక ఉష్ణోగ్రత, మరోవైపు సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి దూసుకుపోయి చర్మానికి సమస్యల్ని తెచ్చిపెడుతుంటాయి. ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం నల్లబడిపోతుంటుంది. చెమట మూలంగా ఒళ్లంతా చెమటకాయలు పుట్టుకొస్తూ దురద, మంటలతో ఒకటే చిరాకెత్తిస్తుంటాయి. చర్మంపై వేడి, తడి కలిసి ఉండే ప్రదేశాల్లో ఫంగస్ వృద్ధి చెందడంతో గజ్జి, తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బెడద ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. ఎండవేడిమితో చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఈ కణజాలం పట్టుతప్పి చర్మం బిగువు సడలిపోయి ముడతలు కూడా ఏర్పడుతుంటాయి. ఇక సెగ్గడ్డల బెడద ఎటూ ఉంటుంది. ఎండాకాలంలో ఆభరణాల మూలంగా కూడా చర్మానికి ఎలర్జీలు పెరుగుతుంటాయి. బంగారు ఆభరణాలు కాదు కానీ రాగి, కోబాల్ట్ వంటి లోహాలతో తయారైన ఆభరణాలు ఎండవేడికి సులువుగా కరిగిపోతూ చర్మానికి చిక్కుల్ని తెచ్చిపెడుతుంటాయి. ఈ నేపథ్యంలో వేసవిలో మన చర్మానికి సమస్యల తాకిడిని తగ్గించుకునేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లను తాగుతుండాలి. ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని చల్లబరిచే షర్బత్లు, నిమ్మరసం, మజ్జిగ ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి చల్లటి, స్వచ్ఛమైన గాలి నిత్యం కాసేపైనా తగలనివ్వాలి. వేసవిలో బిగుతైన దుస్తులు కాకుండా కాస్త గాలి ఆడే దుస్తులు ధరించాలి. అవి కూడా నూలుతో చేసినవే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయట తిరగడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు సన్స్క్రీన్ లోషన్లను వాడుకోవాలి. తెలుపు లేదా లేత రంగుల్లోని కాటన్ దుస్తులని ధరించడం మంచిది. నలుపు రంగు కాని గొడుగుల్ని మాత్రమే ఉపయోగించాలి. సౌందర్య సామగ్రి ఎంపిక, కొనుగోలు విషయంలో తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు వేసవిలో మన చర్మాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తుంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు. వీటికి తోడు అడ్డు అదుపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతుంది. గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు ఎలా సమస్యలు పెరుగుతున్నాయి? వాయు కాలుష్యం అన్నప్పుడు మెయిన్గా మనకి 2 రకాలుగా చెప్తాం. ఒకటి ఏంటంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాము, రెండోది వచ్చేసి ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం అనమాట. అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఇంటి బయట ఉండే పొల్యూషన్. అది కామన్గా మనకి ఫ్యాక్టరీస్ నుంచి, లేకపోతే దుమ్ము, ధూళి, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ నుంచి వచ్చే పొగ, ఫాసిల్ ఫ్యూయల్స్ కానివ్వండి, లేకపోతే చెత్త కానివ్వండి, ఈ రకంగా వచ్చిన పొల్యూషన్స్, దాని నుంచి వచ్చే స్మోక్ వల్ల వచ్చే పొల్యూషన్ అంతా ఇట్స్ కాల్డ్ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్. కానీ అదే రకంగా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి పర్టికులర్గా అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ తీసుకుంటే కామన్గా ఉండే పొల్యూటెంట్స్ చాలా కామన్గా వరల్డ్ వైడ్ 6 పొల్యూటెంట్స్ ఉన్నాయి. దాంట్లో కార్బన్ మోనోఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటే నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ అని కూడా ఉంటుంది. దెన్ సల్ఫర్ డైఆక్సైడ్, పార్టిక్యులేట్ మ్యాటర్, ఓజోన్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లెడ్ అండ్ అదర్ హెవీ మెటల్స్ కూడా మనకి పొల్యూటెంట్స్గా మెయిన్గా ఉంటున్నాయి అన్నమాట. దీనివల్ల లంగ్స్ మీద ఏ రకంగా ప్రభావం ఉంటుంది అన్నది మనము చూసుకోవాలి. యాక్చువల్లీ పార్టిక్యులేట్ మ్యాటర్, పర్టికులర్గా ధూళి, సన్నని ధూళి ఉంటుంది. ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ సైజ్ ప్రకారంగా ఉంటుంది అనమాట. అంటే 2.5 మైక్రాన్స్, 10 మైక్రాన్స్ అండ్ లెస్ దెన్ 1 మైక్రాన్ ఇట్లా. సో 2.5 to 10 మైక్రాన్స్ ఉన్న సైజ్ పార్టిక్యులేట్ మ్యాటరే చాలా డేంజరస్. అది లంగ్స్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్లో స్మాల్ ఎయిర్వేస్ అంటాం, అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్, దానివల్ల దగ్గు, ఆయాసము ఇవన్నీ కూడా సిమ్టమ్స్ వస్తాయి. క్రానిక్గా ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే సిఓపిడి అండ్ క్రానిక్ బ్రాంకైటిస్ లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం అనేది ఆస్తమాకు ఎలా దారితీస్తుంది? యాక్చువల్గా మనం చూసుకుంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మనం ఒకసారి అంచనా వేసుకుంటే ఈ పొల్యూషన్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అయ్యేది చిన్నపిల్లలు అనమాట. ఎందుకంటే వాళ్ళకి మన లంగ్స్ డెవలప్మెంట్ అఫ్కోర్స్
మదర్ వూమ్లో అంటే తల్లి గర్భంలోనే స్టార్ట్ అయినా కూడా పర్టికులర్గా 6 ఇయర్స్ వరకు బాగా డెవలప్ అవుతుంటుంది అనమాట. బయట కూడా ఈవెన్ నార్మల్గా అయితే అడాలసెంట్ ఏజ్ వరకు అంటే లేట్ టీనేజ్ వరకు అమ్మాయిల్లో, ఆ అబ్బాయిలో అయితే ఈవెన్ ఎర్లీ 20s వరకు కూడా లంగ్ అనేది ఇంకా గ్రోత్ ఉంటుంది. బట్ 80% ఆఫ్ ద ఆల్వియోలై అంటే ఆల్వియోలై అంటే దర్ ద బేసిక్ గ్యాస్ ఎక్స్చేంజింగ్ యూనిట్స్, ఆ లంగ్ ఫంక్షన్ ఉన్నది ఆల్వియోలై అనమాట. ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలే ఫంక్షనల్ యూనిట్ని మనం ఆల్వియోలై అంటాము. అట్లాంటిది 80% ఆల్వియోలై మనకి 1 to 6 ఇయర్స్ వచ్చే ఆ ఏజ్లోనే డెవలప్ అవుతాయి అన్నమాట. అండ్ రెండోది ఏంటంటే లంగ్ కెపాసిటీ చిన్నగా ఉంటుంది చిన్నపిల్లల్లో, అండ్ వాళ్ళ రెస్పిరేటరీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువసార్లు వాళ్ళు గాలి తీసుకొని వదులుతూ ఉంటారు. రెస్పిరేటరీ రేట్ చూసుకుంటే అడల్ట్స్కి మనకి 12 to 15 per minute ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది, 20 ఉంటుంది, కొన్నిసార్లు 25 కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎయిర్ వాళ్ళ లంగ్స్లోకి వెళ్తుంది. అంటే చిన్న లంగ్స్ కాబట్టి ఎక్కువ పొల్యూషన్ కూడా లంగ్స్లోకి వెళ్ళి బాగా ఆ లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని చిన్నపిల్లల్లో మనకి ఈ పొల్యూషన్ వల్ల దాని పరిణామాలు ఎక్కువగా చిన్నపిల్లల్లోనే కనిపిస్తూ ఉంటుంది. సో ఓజోన్కి చిన్నపిల్లలు ఎక్స్పోజ్ అయ్యి చాలా లాంగ్ టర్మ్కి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకి ఆస్తమా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదే రకంగా నేను చెప్పిన సల్ఫర్ డయాక్సైడ్ కానీ, నైట్రిక్ ఆక్సైడ్స్ కానీ, పార్టిక్యులేట్ మ్యాటర్స్ ఇవన్నీ ఎక్స్పోజ్ అయ్యి లంగ్స్లోకి ఆ పార్టిక్యులేట్ మ్యాటర్ అవన్నీ డిపాజిట్ అవ్వడం వల్ల అలా ఏ స్మాల్ ఏరియాస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఇట్ కెన్ లీడ్ టు క్రానిక్ బ్రాంకైటిస్, దానివల్ల సిఓపిడి కూడా వచ్చే అవకాశం ఉంది. అదే రకంగా ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల నేను చెప్పినట్టుగా క్రానిక్ బ్రాంకైటిస్తో పాటుగా సిఓపిడి వస్తుంది. కొన్ని కేసెస్లో అయితే లంగ్ క్యాన్సర్కి కూడా ఈ పొల్యూటెంట్స్ అనేది మనకి కారణం కావచ్చు. సిఓపిడి, బ్రాంకైటిస్, ఎంఫసీమా జబ్బులకు కాలుష్యానికి సంబంధం ఉందా? పర్టికులర్గా సిఓపిడి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటిరా అని చూస్తే కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ స్మోకింగ్ వల్ల వచ్చేది సిఓపిడి. కానీ ఒక 15% ఆఫ్ ద పేషెంట్స్లో స్మోకింగే కాకుండా ఈ పొల్యూషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే కొంతమంది పేషెంట్స్ స్మోకర్స్ ఉండరు, వాళ్ళు స్మోకింగ్ చెయ్యరు, అయినా కూడా వాళ్ళకి సిఓపిడి డెవలప్ అవుతుంది. అది కారణం ఏంటి అని చూస్తే వాళ్ళకి పర్టికులర్గా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తున్నారో ఆ పొగ ఇంట్లో ఉంటుంది, ఇండోర్ పొల్యూషన్, దానివల్ల వచ్చే అవకాశం. పర్టికులర్గా హస్బెండ్ స్మోకర్ అయినారు అనుకోండి, డైరెక్ట్ వైఫ్ ఎక్స్పోజ్ అవుతుంది, పిల్లలు ఎక్స్పోజ్ అవుతారు, దాంతో వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సిఓపిడి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదే రకంగా బయోమాస్ ఫ్యూయల్స్ చెప్పినట్టుగా అది చెక్కలు కానీ, లేకపోతే కట్టెలు కానీ, లేకపోతే పిడికలు కానీ, బయోమాస్ అవి దానిలతో వంటలు చేసినప్పుడు ఆ వచ్చే పొగ పీల్చుకోవడం వల్ల కూడా పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో ఈ పొగకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా సిఓపిడి వస్తుంది. అదే రకంగా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో తీసుకుంటే మనకి ఈ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్స్ ఉన్నాయి పర్టికులర్గా, అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్స్, దీనికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లాంగ్ టర్మ్లో సిఓపిడి, ఎంఫసీమా అనే జబ్బులు డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మనం ఎక్కడన్నా బయటికి వెళ్తున్నప్పుడు దుమ్ము ధూళి దానికి ఎక్స్పోజ్ కాకుండా మాస్క్ అనేది వాడితే పర్టికులర్గా పార్టిక్యులేట్ మ్యాటర్స్, అది N95 మాస్క్ లాంటివి వాడితే పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్స్పోజర్ అండ్ ఇరిటెంట్ ఎక్స్పోజర్స్ డెఫినెట్గా తగ్గుతాయి. అండ్ పర్టికులర్గా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, వాళ్ళు ఎక్కడన్నా పొల్యూషన్ ఉన్న ఏరియాస్కి వెళ్తున్నారు, లేకపోతే హెవీ ట్రాఫిక్లో వెళ్తున్నారు అంటే మాస్క్ ధరించడం వల్ల కొద్దిగా తగ్గించే అవకాశం ఉంది. ఇండోర్ పొల్యూషన్ని కూడా తగ్గించడానికి ఇంట్లో స్మోకింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంట్లో బయోమాస్ ఫ్యూయల్స్ అట్లాంటివి కాల్చడం కానీ అట్లాంటివి మనం చేయకూడదు. ఈ ఎయిర్ ఫిల్టర్స్ లాంటివి పర్టికులర్గా ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. పర్టికులర్గా హెపా ఫిల్టర్స్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి, అట్లాంటివి యూజ్ చేస్తే కెమికల్ పొల్యూషన్ని తగ్గించలేకపోయినా అట్లీస్ట్ పార్టిక్యులేట్ మ్యాటర్స్ని అయితే డెఫినెట్గా తగ్గించగలుగుతుంది. కలుషిత గాలి మూలంగా ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమంగా సన్నగిలుతూ వస్తుంది. ఈ పరిణామం చివరికి ఆస్తమా, సిఓపిడి, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా వంటి జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో ఒక గ్లాసు నీళ్ళల్లోకి కొద్దిగా చింతపండు, కొంచెం బెల్లం కలిపిన నీళ్లను నిత్యం తాగడాన్ని అలవాటు చేసుకోండి. తీవ్రమైన ఎండదెబ్బ, దప్పికల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.